Hello, I'm Dr. Samira. I'm a consultant general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో మనం మాట్లాడబోయే టాపిక్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, ఎవరు చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి అండ్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు ప్రెజెంట్ అవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డికేడ్స్లో క్యాన్సర్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇన్సిడెన్స్ బాగా పెరిగింది. నౌ ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఎఫెక్టింగ్ విమెన్ ఇన్ ఇండియా. సో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఆర్ ఇన్ జనరల్ బ్రెస్ట్ లంప్స్ అవేర్నెస్ కోసం చాలా గవర్నమెంట్ ఆల్సో ఈస్ టేకింగ్ సో మెనీ క్యాంపెయిన్స్ అండ్ ఇంట్రొడ్యూసింగ్ సో మెనీ స్క్రీనింగ్ మెథడ్స్ టు డిటెక్ట్ దీస్ లంప్స్ ఎర్లీ. సో దీనికోసం జనరల్ పబ్లిక్లో విమెన్ వాళ్ళంతటి వాళ్ళు చేసుకోగలిగే ఎగ్జామినేషన్ ఏంటి? సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఉమెన్ ఆల్ త్రూ హర్ లైఫ్ చేసుకోవాలి. మెన్స్ట్రుయేటింగ్ విమెన్ అయితే కనుక, అంటే ఫర్టైల్ ఏజ్ గ్రూప్లో ఉండే విమెన్ అయితే కనుక యూజువల్గా 5 days to 7 days ఆఫ్ ద సైకిల్, అంటే పీరియడ్ వచ్చి ఆగిపోయిన తర్వాత ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎందుకంటే పీరియడ్స్ కన్నా ముందు చేసుకుంటే బ్రెస్ట్ న్యాచురల్గానే లంపీగా ఉంటుంది, దాంట్లో నార్మల్ కన్సిస్టెన్సీని కూడా లంప్ లాగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పీరియడ్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత 5th డేకి కానీ 7th డేకి అలాగా ఫస్ట్ 1 weekలో యూ హ్యావ్ టు డూ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అదే మెనోపాజ్ అయిపోయిన విమెన్ అయితే ఎవ్రీ మంత్ ఏదో ఒక టైంలో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. అదే ఫెమిలియల్గా, అంటే వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ మదర్కి కానీ ఓన్ సిస్టర్స్కి కానీ బ్రెస్ట్ లంప్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిన హిస్టరీ కనుక ఉంటే కనుక ఇంకా ఫ్రీక్వెంట్గా, అంటే 15 daysకి ఒకసారి కూడా ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ షుడ్ బి డన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒక క్లాక్ని ఇమాజిన్ చేసుకుంటే అన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆల్ క్వాడ్రంట్స్, అంటే బ్రెస్ట్ని 4గా డివైడ్ చేస్తే 4 partsగా అప్పర్ అండ్ లోవర్ క్వాడ్రంట్స్లో దీన్ని చేసుకోవాలి విత్ సోపీ హ్యాండ్స్, సో దట్ ఈజీగా గ్లైడ్ అవ్వడానికి. సో సోపీ హ్యాండ్స్తో డ్యూరింగ్ ద షవర్ ఆర్ జనరల్లీ ఆల్సో యూ కెన్ డూ ద సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అట్లాగే బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకునేటప్పుడు యాక్సిల్లా రీజియన్, అంటే ఆర్మ్ పిట్స్లో ఉండే ఏరియాని కూడా తప్పనిసరిగా ఎగ్జామిన్ చేసుకోవాలి. బికాజ్ నార్మల్ బ్రెస్ట్ టిష్యూ ఆర్మ్ పిట్స్లోకి కూడా ఎక్స్టెండ్ అవుతుంది అండ్ కొన్నిసార్లు బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్మ్ పిట్స్లో ఉండే లింఫ్ నోడ్స్లో కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 ఏరియాస్ని తప్పనిసరిగా ఎగ్జామిన్ చేసుకోవాలి. దీంట్లో జనరల్ కన్సిస్టెన్సీలో ఏ మార్పు వచ్చినా, ఎక్కడ అనుమానంగా అనిపించినా, నిప్పుల నుంచి డిశ్చార్జ్ ఏమన్నా వచ్చినా, ఆర్మ్పిట్ ఏరియాస్లో స్వెల్లింగ్ లాగా అనిపించినా, ఏదైనా ఒక పార్ట్లో పెయిన్ లాగా అనిపించినా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఇలా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల ఇన్సిడెన్స్ ఆఫ్ డిసీజ్ తగ్గకపోవచ్చు, బట్ ఎర్లీ డిటెక్షన్ కుదురుతుంది. కాబట్టి ప్రాబ్లం మరీ సివియర్గా అవ్వకముందే వీ కెన్ డూ ద నీడ్ఫుల్. అండ్ చాలా మటుకు క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకుంటే కనుక వాటికి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, అంటే పూర్తిగా బ్రెస్ట్ రిమూవ్ చేయకుండా తక్కువ బ్రెస్ట్ టిష్యూని రిమూవ్ చేసి కాస్మెటికలీ బెటర్ అపియరింగ్ పోస్ట్ ఆపరేటివ్ అపియరెన్స్తో కూడా మనం వీలైనంత వరకు చేయొచ్చు. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, బ్రెస్ట్లో 90% బినైన్ లంప్సే వస్తాయి, క్యాన్సర్ లంప్స్ రావు. ఓన్లీ 10% క్యాన్సర్ లంప్స్ వస్తాయి. సో బినైన్ లంప్స్కి కూడా మరీ సైజ్ పెరిగిపోకుండా ఆర్ పేషెంట్ ఎక్కువ సఫర్ అవ్వకుండా ముందే డిటెక్ట్ చేసుకుంటే చిన్న సర్జరీ ఆర్ చిన్న ట్రీట్మెంట్ ప్రొసీజర్తో మనం దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ సమ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్స్ ఆల్సో, అంటే మందులతోనే తగ్గించే కండిషన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ ఒక్కొక్కసారి నీడిల్తో దాన్ని ఆస్పిరేట్ చేసేయచ్చు, సిస్ట్లు అలా ఉంటే. సో ప్రతిదీ క్యాన్సర్ కాదు, బట్ అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ వన్ క్యాన్సర్ దట్ కెన్ బి ఈజీలీ డిటెక్టెడ్. సూపర్ఫిషియల్గా ఉండే క్యాన్సర్ కాబట్టి దీనికోసం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ డెఫినెట్లీ మ్యాండేటెడ్. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ ఉమెన్ టు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామిన్ and approach the doctor as early as they detect the changes in the breast. Thank you.